మా ఫ్యామిలీలోనే ముగ్గురికి హెల్త్ ప్రాబ్లం వచ్చింది. నాకు కూడా దెబ్బడి తిని భయపడ్డానండి. ఎలానా అని అనుకునే దశలో ఇలా ఈ ప్రకృతి వ్యవసాయం వైపు రావడం జరిగింది. మంచి ఆహారం తీసుకోవడం జరిగింది. నా పేరు విజయలక్ష్మి. మాది ఒక చిన్న మారుమూల ఎరుకలపూడి గ్రామం, తెనాలి మండలం, ఇక్కడ గుంటూరు జిల్లా మాది. ముఖ్యంగా నేను ప్రకృతి వ్యవసాయంలోకి రావడానికి ఒక మెయిన్ కారణాలు 3 ఉన్నాయి సార్. మా ఫ్యామిలీలోనే ముగ్గురికి హెల్త్ ప్రాబ్లం వచ్చింది. నాకు మనీ ఉంది, కానీ ఆ ముగ్గురు మా దగ్గర లేరు. దానికి కారణం ఏంటంటే మంచి ఫుడ్ తీసుకోలేకపోతున్నాం అని మాత్రం క్లియర్గా తెలిసింది సార్. మా హస్బెండ్కి కూడా హెల్త్ ప్రాబ్లం ఉంది. ఒక 2-3 సార్లు చెకప్కి వెళ్ళాము. చెకప్కి వెళ్ళినప్పుడు వాళ్ళు నీకు బైపాస్ అన్నా కావచ్చు, లేకపోతే స్టంట్ వేయటం అన్నా కావచ్చు, అది హార్ట్ ప్రాబ్లం అని చెప్పారు. ఇంకా చాలా కంగారు పడిపోయాము మేము. ఆర్వైఎస్ఎస్ నుంచి యూనిట్ ఇన్ఛార్జీలు వచ్చేవాళ్ళు. ఎస్హెచ్జి మీటింగ్లు జరిగాయి మాకు. మంత్లీకి వచ్చేసి ఒక రోజు మీటింగ్ జరిగేది. ఆ మీటింగ్కి మేము అటెండ్ అవుతూ ఉండేవాళ్ళం. మాకు అక్కడ పీకోలు వేసి ఇలా ఆవు మూత్రంతో, ఆవు పేడతో ఇలా చిన్నగా మనం ఘనజీవామృతం, ద్రవజీవామృతం ఇలాంటి తయారు చేసుకొని కెమికల్ లేకుండా పండుతుంది. మనం ఏ అమృతం అయితే భూమిలో వేసి పంటకైతే వేస్తామో మనకి కూడా అమృతం ఇస్తుంది. మనం విషం అనేది వేస్తే మనకు విషయం ఇస్తుంది అన్న ఆలోచనలో మమ్మల్ని వాళ్ళు నడిపిస్తూ ఉండేవాళ్ళు. చూద్దాం, మన వరకు తినడానికన్నా వస్తుంది కానీ స్టార్ట్ చేసాం. మాకు ముందు ఏటీఎం బెడ్లు వేస్తామండి. ఘనజీవామృతం జల్లేసుకున్న తర్వాత దుక్కు దునిచుకొని బెడ్లు వేసుకుంటాం. మనం పెట్టిన చిన్న మొక్కలకి గింజ పెట్టిన తర్వాత దాదాపు 20 రోజుల నుంచి 35 రోజుల లోపు నేమాస్త్రం స్ప్రే చేసుకుంటాం. వారం రోజుల ముందుగానే ద్రవజీవామృతం కలుపుకొని ఉంచుకుంటాం. ఆ బెడ్ల్లో వాటర్ పెట్టేప్పుడు 200 లీటర్ ద్రవజీవామృతం సరిపోద్ది 20 సెంట్లకి ఫస్ట్ తడికి. అది పారిచ్చేసుకున్న తర్వాత అప్పుడు మొక్కలు బాగా గ్రోత్గా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఒట్టి రైసే కాదు, దానిలోకి కూరలు కూడా మనం మంచి ఫుడ్తో తీసుకోవాలన్న ఆలోచనతో ఆ బండుని 3 అడుగుల నుంచి ఒక 10 అడుగులు ఎడల్పు చేసుకోవడం జరిగింది. దాని మీద తీగ జాతి, దుంప జాతి, ఆకుకూరలు, బత్తాయి, వాటర్ యాపిల్, మామిడి లాంటివన్నీ పెట్టుకోవడం జరిగింది. 4 రకాల అరటి కూడా ఉంది. ఇప్పుడు సెకండ్ పంట మొక్కజొన్నకు వచ్చేసాం. మేము విత్తన శుద్ధి చేసి స్టార్ట్ చేసామండి. మేము 3 ఎకరాలు వేస్తాం. ఆవుకి 1 ఎకరన్నర వరకు అట్టి పెట్టుకొని తతమ్మ ఎకరన్నర వచ్చిన గడ్డిని ఏం చేసామనుకోండి, మల్చింగ్ చేసేసాం. భూమి అంతా కప్పేసి ఉంటుంది నీట్గా. వరికి వచ్చేసి 4 నెలలకి మనకి 50,000 వస్తాయి కదా. ఏటీఎం ఏ గ్రేడ్ వల్ల మనకి రోజు ఆదాయం వస్తుంది. ఇంకేస్ వరి కన్నా ఎక్కువ తీసుకుంటాం. ఆహారం అనేది మా వారు తీసుకోవడం వల్ల దాదాపు 3 సంవత్సరాల క్రితం నుంచి కంటిన్యూగా అదే రైసు, అదే ఆకుకూరలు తీసుకోవడం వల్ల మాకు ఒక చిన్న మెరాకిల్ అంటే మా మధ్య ఒక హ్యాపీనెస్ అంటే మా వారికి హెల్త్ ప్రాబ్లం రికవర్ అవ్వటం. ఈ ప్రకృతి వ్యవసాయం ఫుడ్ తినడం వలన కొద్దిగా ఆరోగ్యం కుదుపడిందండి. దాదాపు 3 ఏళ్ళ నుంచి షాప్కి వెళ్ళి కూరగాయ కొనుక్కొచ్చుకోవడం అనేది అసలు మాకు తెలియదు. అన్ని రకాలుగా మీరు ఆరోగ్యంగా ఉన్నారు, మనీ పరంగా ఉన్నారు, ఖర్చులో తగ్గించారనేసి మాతో పాటు అందరూ మేము కూడా వేస్తామని అడుగుతున్నారు. ఇప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుంది మాకు. హెల్త్ ప్రాబ్లమ్స్ రికవర్ అవన్నీ మనీగా కొంచెం ఉన్నాము. మనం పెట్టే తక్కువ ఖర్చుతో ఎక్కువ రాబడిని పొందడం జరుగుతుంది. పండియటం కాదు, అది మనం తింటాం, మన చుట్టుపక్కల వాళ్ళకి ఇవ్వటం, మన రిలేటివ్స్కి ఇవ్వటం, మిగిలింది మనం అప్పుడు మార్కెటింగ్ చేసుకోవడం.